నా చాలా రోజుల తర్వాత కనపడ్డా మన జాన్ గారి ఇంటి దగ్గర 10 రూపాయలకే మంచి బిర్యానీ దొరుకుతుందంట. పద వెళ్ళి ఈరోజు కుమ్మేద్దాం. ఏంటి 10 రూపాయలకే బిర్యానీయా? ఆ, సరే, వాడికి ఏం లాభం వస్తుందో నీకు తెలుసా? తెలీదు. నీలాగే 10 రూపాయలకి బిర్యానీ బిర్యానీ అని చెప్తే ఆ జానగరెడ్డి పక్కకి వెళ్ళి ఆన్ని ఒకసారి అడిగా, ఏంట్రా అసలు వాడికి 10 రూపాయల బిర్యానీతో లాభం అంటే వాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? తెలీదు. ఆ 10 రూపాయల బిర్యానీ తినడం వల్ల వాడికి వచ్చిన లాభం ఏంటంటే మన హిందువుల జనాభా తగ్గిపోవడం. ఈ లాజిక్ నీకు అర్థమైందా? అదేంటి? నాకు అర్థం కాలేదు సార్. హిందూ మిత్రులారా, చాలా మంది తక్కువ ధరతో నీకు బిర్యానీ ఇస్తున్నారు కదా, దాని వల్ల చాలా మంది సంతానోత్పత్తి కోల్పోతున్నారు. అదే విధంగా హిందువులకి చాలా మందికి పిల్లలు కావట్లేదు. దీని వెనకాల ఒక పెద్ద మాఫియా అనేది జరుగుతూ ఉంది. దీని వెనకాల క్రైస్తవ మాఫియా ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా బిర్యానీ వస్తుందని చెప్పేసి మీ యొక్క తరతరాలుగా వస్తున్న వంశాన్ని మీ అంతటా మీరే నాశనం చేసుకోవద్దని నా మనవి. ఇప్పుడు చెప్పు, బయటకెళ్ళి ఆ 10 రూపాయల బిర్యానీ మనం తిందామా? వద్దొద్దు, రేట్ ఎక్కువైనా పర్వాలేదు, మన బంధువుల దగ్గరే తిందాం. 10 రూపాయల బిర్యానీలు, 10 రూపాయల డాక్టర్లు మనకు అస్సలే వద్దు. ఏదున్నా మన వాళ్ళ దగ్గరికి పోదాం. పద అటు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.